ఆంధ్రప్రదేశ్లో సుదీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రిగాను ప్రతిపక్ష నేతగాను పనిచేసినటువంటి గొప్ప రికార్డు చంద్రబాబు నాయుడు గారికే ఉంది. అది ఆయన పాలనలో ఉన్నటువంటి మంచి చెడుల్ని బేరీ చేసి చూసేటప్పుడు ఎవరికైనా చాలా విస్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే, చంద్రబాబు లాంటి అభివృద్ధి కాముక నాయకుడు ఆంధ్రప్రదేశ్కి దొరకటం ఒక వరం. ఆంధ్రప్రదేశ్ని ఎటువంటి ముందు చూపు లేకుండా విడగొట్టి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అంటూ విడగొట్టి ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి వనరులు లేకుండా చేశారు. దాన్ని అటువంటి పరిస్థితుల్లో ప్రజలు చంద్రబాబు నాయకత్వాన్ని మళ్ళీ ఇంకొకసారి ఎన్నుకుని ఆయన్ని ముఖ్యమంత్రిగా, తొలి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కి ఆయన్ని గెలిపించారు. ఆయన్ని గెలిపించినప్పుడు ఆయన ఈ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయాన్ని ఎంతో కొంత తనకి చేతనైన మేరకు పూడ్చాలని చెప్పని, అలాగే ఈ విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్నటువంటి ప్రధానమైన చర్య ఏమిటంటే, రాష్ట్రం యొక్క బాగు కోసం ఆయన పట్టిసీమ పథకం అనేటటువంటిది ఒక దాన్ని తీసుకొచ్చారు. ఏంటంటే, ఈ గోదావరి నది మీద పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు పూర్తి కావాలన్నా దానికి నిధులు కేంద్రమే ఇవ్వాలి, అలాగే కేంద్రమే దానికి అంకిత భావంతో సహకరించాలి. అటువంటి పరిస్థితి ఉన్నా లేకపోయినా రాష్ట్రం తన స్థాయిలో చేయగలిగినటువంటి పనిగా ఈయన చేపట్టింది ఏంటంటే, పట్టిసీమ ప్రాజెక్ట్ అనే పేరుతో పోలవరంలో లిఫ్ట్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి నీటిని పవర్ లిఫ్టింగ్ ద్వారా నీటిని ఈ పోలవరం కాలువలనే వినియోగించుకుంటూ ఇబ్రహీంపట్నం దాకా, ఫెర్రీ ప్రాంతం దాకా కూడా ఆ నీటిని తీసుకురావటం. ఇది ఎంతో ఇది ఉభయతారకంగా ఉపయోగపడేటటువంటి చర్య. ఒకటేంటంటే, కోస్తా ప్రాంతంలో, కోస్తా జిల్లాల్లో వరి పండించే రైతులకి నీరు రెండవ పంటకి అందకపోవటం ఇదివరకు జరిగేది. అటువంటిది కాకుండా గోదావరి నదిలో మిగులు నీరు, సముద్రంలో కలిసిపోతున్నటువంటి మిగులు నీరులో ఆంధ్రప్రదేశ్కున్న వాటాని ఉపయోగించుకుని గోదావరి నదిలో మిగులు జలాలని ఈ విధంగా పట్టిసీమ పేరుతో, పట్టిసీమ ప్రాజెక్టు పేరుతో లిఫ్టింగ్ చేసి అది కృష్ణానదితో దాన్ని అనుసంధానం చేసి ఈ కాలువల ద్వారానే అది ఈ కాలువలనే ఉపయోగించుకుని ఎక్కడ వీలైతే అక్కడ దాన్ని ఇచ్చేసి ఆ విధంగా ఇబ్రహీంపట్నం దాకా దాన్ని తీసుకురావటం, గోదావరి నీటిని. గోదావరి కృష్ణానదుల అనుసంధానం ఎప్పటి నుంచో కలలుగన్నటువంటి ఆ అనుసంధానం అనేది, ఆ స్వప్నాన్ని చంద్రబాబు సాకారం చేయటం అనేది జరిగింది. దానివల్ల కృష్ణా డెల్టాలో ఉన్నటువంటి రైతులకు కానీ రెండవ పంటకి గ్యారంటీగా నీరు ఇవ్వటం అనేటటువంటిది ఒకటి స్థిరీకరణ చేయటం అంటారు. డెల్టా స్థిరీకరణ చేయటం అనేటటువంటిది చేయటమే కాక, రెండో పక్కన అలా పొదుపైనటువంటి కృష్ణానది నీటిని శ్రీశైలం ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా, శ్రీశైలం ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమకి, కరువు పీడిత రాయలసీమకి ఆ నీటిని, అలా పొదుపైనటువంటి నీటిని అక్కడ వాడటం, వృధాగా సముద్రంలోకి పోయే నీటిని ఎంతో ముందు చూపుతో ఆ విధంగా సేవ్ చేసి ఇలా తీసుకురావటం అనేది జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, ఇలా చేయటం అనేటటువంటిది చేసి అపర భగీరథుడు అని చెప్పని చంద్రబాబు కీర్తించబడటం జరిగింది. ఆంధ్రలోను, రాయలసీమలోను, కోస్తా ఆంధ్రలోను, రాయలసీమలో కూడా. ఇది పాలెగారు మనస్తత్వం కలిగినటువంటి జగన్కి కంటకింపయింది. తన ప్రజలు ఎటువంటి అభివృద్ధి చెందటానికి అభివృద్ధికి నోచుకోవడానికి వీల్లేదు. పాలెగారుల స్వభావం ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఎలాంటి అభివృద్ధి లేకుండా ఆ ప్రజలు తనకు కట్టుబానిసల్లాగా ఉండాలనేటటువంటిదే వాళ్ళ యొక్క ఇది. అందుకని చంద్రబాబు మీద ఈ పట్టిసీమ కార్యక్రమం ద్వారా సేవ్ అయిన నీటిని
తన ప్రాంతం అయినటువంటి పులివెందుల ప్రాంతానికి కూడా తరలించడంతో చంద్రబాబు మీద పగబట్టుకుని నువ్వు అభివృద్ధి చేసేవాడివా అని చెప్పని తనకి ప్రశాంత్ కిషోర్ అనే ఒక సలహాదారుణ్ణి బీహారీని నియమించుకుని ఆయన కారణంగా అబద్ధాలను గోబెల్స్ తరహాలో ప్రచారం చేస్తూ ప్రభుత్వాన్ని చేయగలిగినంత అపఖ్యాతి పాలు చేయటం, అలాగే అమరావతి మీద ప్రత్యేకంగా ఆయన పగబట్టాడు. అమరావతి రైతులు వాళ్ళు అక్కడ రాజధానిని నిర్మించి తొందరగా నిర్మించండి, మీరు రాజధాని నిర్మాణం కోసం ఒక్క ఇటుకరాయి పని కూడా చేయలేదు మీరు గెలిచిన తర్వాత అని చెప్పని, ఈ తర్వాత ఇది దానికి వ్యతిరేకంగా అమరావతికి వ్యతిరేకంగా అమరావతిలో ఏదో ఇక్కడ రైతులకు కట్టబెడుతున్నారు, అక్కడ ఇది మిగతా ప్రాంతాల వాళ్ళందరికీ అన్యాయం జరుగుతున్న దీని కారణంగా డబ్బంతా కూడా అమరావతికే ఖర్చు పెడుతున్నారు అని చెప్పనే ఒక దుష్ప్రచారం అన్ని జిల్లాల్లో చేసి వాళ్ళకి వ్యతిరేకత వచ్చేటట్టుగా చేసి ఎన్నికల్లో తను గెలవటానికి దారితీసే విధంగా జగన్ అబద్ధ ప్రచారాలతో కారణమయ్యాడు. అలా అయిన తర్వాత అంతకు ముందు కూడా అమరావతి అంతా గ్రాఫిక్సేను, అక్కడ ఏ నిర్మాణాలు జరగలేదు అని చెప్పని కూడా అబద్ధాన్ని ప్రచారం చేశాడు. అమరావతి ఒక శ్మశానం అని, అది ఒక ఎందుకు పనికిరాని ముంపు ప్రాంతం అని చెప్పని దాన్ని రుజువు చేయాలని కూడా ప్రయత్నం చేశాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత విషప్రచారం మొదలుపెట్టి 3 రాజధానుల నినాదం తీసుకుని విశాఖపట్నం ఒక రాజధాని, అలాగే శాసన నిర్మాణ రాజధాని ఏమో అమరావతి, అట్లాగే కర్నూలు న్యాయ రాజధాని అనే పేరుతో 3 రాజధానులని ఇచ్చేసి ప్రకటించి ఏ రాజధానికి పైసా ఖర్చు పెట్టకుండా ఆయన అక్కడ ఇది చేశాడనమాట. చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది అధికారంలోకి రాకముందు ఈ ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా అమరావతిని చేస్తే మిగతా ప్రాంతాల అభివృద్ధి అంతా కుంటుపడుతుంది, ఇన్ని 100 కోట్లు ఇక్కడ ఖర్చు పెట్టటమా అని చెప్పని ఒక నినాదాన్ని మిగతా ప్రాంతాల మీద ప్రేమన్న వాళ్ళలాగా చెబుతూ తనకి మాత్రం ఒక్కసారి అధికారం ఇచ్చి చూడండి, నవ్యాంధ్రప్రదేశ్కి చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా అవకాశం మొదటి ముఖ్యమంత్రిగా ఇచ్చారు కదా, నాకు ఇచ్చి చూడండి, నేను మా తండ్రి కంటే గొప్ప పరిపాలన మీకు అందించగలను అని చెప్పని అబద్ధపు మాటలు, బూటకపు వాగ్దానాలు అవన్నీ చేసి ఎలాగైనా అధికారంలోకి ఆయన రావటం అనేది జరిగింది. 2019 ఎన్నికల్లో 151 సీట్లలో గెలుపొంది అధికారానికి రావటం జరిగింది. ఇక వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మొత్తం అంతా కుట్రలే తన పరిపాలనలో. ఆ కుట్రల కారణంగా మొట్టమొదటి కుట్ర ఏంటంటే రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం ప్రాజెక్టు వర్క్ని ఆపేసేయటం, ఆ తర్వాత అవకతవక పనులు చేసి మళ్ళీ దిద్దటానికి కూడా వీల్లేని విధంగా అవకతవక పనులు చేయటం, పోలవరంలో ఏమాత్రం ఇరిగేషన్ అనుభవం కానీ నాలెడ్జ్ కానీ కనీసం ఇరిగేషన్ నీటిపారుదల రంగానికి సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తుల్ని అనిల్ కుమార్ యాదవ్ అని నెల్లూరుకి సంబంధించిన ఒక వ్యక్తిని, ఆ తర్వాత అంబటి రాంబాబు అని చెప్పని గుంటూరు జిల్లా మంత్రిని దాంట్లో ఆ రంగాలకు కేటాయించి వాళ్ళకి ఏమీ తెలియని కారణంగా అక్కడ ఏం జరుగుతున్నా కూడా వాళ్ళకు ఒకటే ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, పోలవరం నిర్మాణం అనేది ఆగిపోవాలి. అంత 72% చంద్రబాబు కాలంలోనే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయితే దానికి రివర్స్ టెండరింగ్ అనే పేరుతో దాన్ని ఇచ్చేసి అభివృద్ధిని నిలుపుదల చేసి కుట్ర చేసి పోలవరం మీద అమరావతి మీద రెండింటి మీద కుట్ర జరిగింది. అమరావతిలో కూడా ఒక్క తట్ట మట్టి వర్క్ అక్కడ జరగల, పాత రోడ్లను కూడా పగలగొట్టి బందిపోటు దొంగల్లాగా తీసుకెళ్తూ ఉంటే పోలీసులు ప్రభుత్వ అధికారుల యొక్క ప్రోత్సాహంతో అక్కడ రోడ్లను కూడా ఇచ్చేసి అమరావతిని అడవిలాగా చేయటం కోసం, అమరావతిని శ్మశానంలాగా చేయటానికి, అమరావతిని ముంపు ప్రాంతం అని రుజువు చేయటానికి, వరదలు వచ్చినప్పుడు ముంపు ప్రాంతంగా ఇచ్చేయటానికి కూడా కుట్ర చేశారు. అలా ఆ విధంగా అమరావతి మీద అలాగే ఈ దీని మీద కుట్ర చేశారు. అమరావతి రైతు మహిళలు చాలా గొప్ప ధైర్యంతో తిరగబడి వాళ్ళు అమరావతి నుంచి తిరుపతికి ఒక యాత్ర మొట్టమొదట న్యాయస్థానం నుంచి దేవస్థానానికి అనే పేరుతో హైకోర్టు ప్రాంగణం దగ్గర బయలుదేరి వాళ్ళు తిరుపతికి ఒక యాత్ర చేశారు.
ఆ తర్వాత వాళ్ళే మళ్ళీ ఇంకొక యాత్ర అమరావతి నుంచి అరసవల్లికి అనే పేరుతో రెండవ యాత్ర మహిళలు తలపెట్టారు. ఈ మహిళల్ని ఎంత ఉక్కుపాదంతో అణిచేయటానికి ప్రయత్నం, ఎంతో రిప్రెషన్కి గురి చేసి వాళ్ళకి ఎక్కడ ఆహారం కానీ నీరు కానీ దొరకకుండా అక్కడ ప్రజలు వాళ్ళని స్వాగతిస్తూ రావటానికి వీలు లేకుండా వాళ్ళ మీద ఆంక్షలు, ఈ ఊరేగింపుగా వెళ్ళే వీళ్ళ మీద పాదయాత్ర చేస్తున్నటువంటి అమరావతి మహిళల మీద ఆంక్షలు ఇవన్నీ పెట్టినా కూడా ప్రజాకాంక్ష వాళ్ళకు అనుకూలంగా అమరావతి మహిళలకు అనుకూలంగా ఉన్న కారణంగా వాళ్ళ పోరాటానికి విజయం చేకూరి ప్రజలందరూ వాళ్ళ వెనకాల సమీకృతులు అవటం అనేది జరిగింది. ఆ కారణంగా అమరావతి మహిళల యొక్క పోరాటమే వేగుచుక్కగా ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య సంరక్షణ పోరాటం అనేది పెద్ద ఎత్తున జరగటం, దాని కారణంగా మొన్నటి ఎన్నికల్లో తుక్కుగా చిత్తుగా వాళ్ళు వైకాపాని 11 సీట్లకు పరిమితం చేసి మిగతా చోట్లంతా ఓడించటం జరిగింది. ఆ కారణంగా ఈ ఓటమి జరిగి మళ్ళీ ఆయన 4వ పర్యాయం ముఖ్యమంత్రి కావటం అనేది జరిగింది. ఈ సందర్భంగా ఆయన యొక్క ఏ పని చేసినా పనిరాక్షుల్లాగా తాను స్వయంగా కష్టపడటం, అందరికీ ఆదర్శంగా ముందు తాను రంగంలోకి దిగి ఆ విధంగా ఇతరులకు ఆదర్శప్రాయంగా దాన్ని చేయటం అనేటటువంటిది ఆయన యొక్క విశిష్టతలుగా మనం చెప్పుకోవాలి. ఇక్కడ ఈ ముఖ్యంగా మనం ఇప్పుడు చెప్పాలంటే ఈ కొత్త పాలనలో ఆయన మరింత చురుకుగా వ్యవహరించి, ఇందాక చెప్పాను వరద సహాయ కార్యక్రమాలు చేపట్టడంలో కానీ, అలాగే వరద బాధితులకి నష్టపరిహారం అందించడంలో ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఆ విధంగా పెద్ద ఎత్తున ఆ సహాయాన్ని సకాలంలో పెద్ద మొత్తంలో అందించడం అనేటటువంటిది ఇది చేశారు. ఇట్లా అధికారులు, మంత్రివర్గంలో ఉన్నటువంటి తన సహచరులు, ఉద్యోగులు వాళ్ళందరినీ కూడా ఇట్లా కలుపుకుని వాళ్ళకి నేతృత్వం వహించి తన ఆదర్శప్రాయంగా ముందు నడిస్తే ఆయనకి ఇప్పట్లో రాజకీయంగా ఆయన్ని ఎదుర్కొనేటటువంటి శక్తి ఏది లేదు రాష్ట్రంలో. దీన్ని గమనించి ఈ జగన్, అధికారం కోల్పోయిన జగన్, ఆయన పార్టీ వైకాపా, ఇంకా దాంట్లో ఓడగొట్టిన నాగటి దుంపల్లాగా మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏం చేసైనా సరే అల్లరి పెట్టుకుని చంద్రబాబుని అపఖ్యాతి పాలు చేయాలని ఇప్పుడు ఆ బోట్లని వదిలి దీన్ని ఇది చేయాలని చూశారు. అదొక కుట్ర, దుర్మార్గమైన కుట్ర. ఏది ప్రకాశం బరాజులో బోట్లని వదిలిపెట్టి 30 టన్నుల బరువు ఉన్నటువంటి బోట్లని వదిలిపెట్టి అందులో వదిలే ముందు వాటిని మొత్తాన్ని గొలుసులతో బంధించి 3 బోట్లని ఆ విధంగా వదిలారు. అవి వచ్చి గుద్దుకుని ఇక్కడ ఇది నష్టపోతున్నదన్నమాట. ఏది బ్యారేజ్ నిర్మాణాలు పగిలిపోయినాయి కొన్ని, వాటికి బదులుగా మళ్ళీ వాటి కౌంటర్ వెయిట్స్ని ఇటీవలే అమర్చడం అనేది జరిగింది. ఏదేమైనా ఇలాంటి కుట్రలకు కూడా తెగబడి ఏమైనా సరే చంద్రబాబు పాలనలో అరాచకాన్ని సృష్టించాలనేటటువంటి ఇది చేస్తున్నటువంటి దీన్ని ఆయన ఎంతో ముందుగానే తెలుసుకుని పసిగట్టి ఆయనకి దక్కినటువంటి అంతర్జాతీయ గౌరవాలు అవి ఒక పక్కన ఉన్నాయి. ఏది వరల్డ్ ఎకనామిక్ ఫోరం రూపొందించిన డ్రీమ్ క్యాబినెట్లో చంద్రబాబుకు ఒక స్థానం దొరికింది. అట్లాగే దక్షిణాసియాలోకెల్లా అత్యుత్తమ నేతగా ఆయన ఎప్పుడో ఎన్నికయ్యాడు. బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా, అట్లాగే టైమ్ ఏషియా పేపర్ వాళ్ళు, ఎకనామిక్ టైమ్స్ పత్రిక వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆయన్ని అత్యుత్తమ పరిపాలకుడిగా, ఒక గొప్ప ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పై వేసిన జాతీయ స్థాయి ప్యానల్కి కూడా ఆయనకి మెంబర్గా ఆయనకి నాయకత్వం వహించే అవకాశం కేంద్ర ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. అట్లాగే కెల్లోగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆయనకి గౌరవ ప్రొఫెసర్ పదవిని ఇవ్వజూపింది. రోజుకు 18 గంటలు, అవసరమైన సందర్భాల్లో 22 గంటలు కూడా పనిచేసే ఇంతటి అంకితభావం గల మేధావికి నవ్యాంధ్ర నిర్మాణంలో తగిన చేయూతనిచ్చి మనమంతా ఆయన చేస్తున్న కృషికి సహకరించాల్సిన అవసరం ఉంది. కుంభకోణాలకు, అవినీతికి ఆస్కారం లేని విధంగా ఆయన తన పాలన సాగించగలరని, అభివృద్ధి లక్ష్యాలను అన్నింటినీ ఆయన అవలేలగా ఛేదించగలరని నిండు మనసుతో మనం ఆశీర్వదిద్దాం. అయితే ఇక్కడ చివరిలో ముగించబోయే ముందు ఆయన
ఇక్కడ చాలా గొప్ప విషయం ఏంటంటే ఆయనలో కఠినమైనటువంటి పరిస్థితులు ఉన్న కొద్దీ ఆయన మరింత పలుకెత్తటం అనేటటువంటిది మనం గమనిస్తాం. ఆయన ఇంత ఆరోగ్యవంతుడిగా ఉండటానికి కారణం ఆయన మితాహారమే. మితాహారం అమితారోగ్యం అనే సూత్రాన్ని, ప్రాచీనుల సూత్రాన్ని ఆయన అవలంబిస్తున్నాడు. అదేవిధంగా ఈ అన్న క్యాంటీన్ల సందర్భంగా ఆయన ఎంత మితాహారం తీసుకుంటాడనేటటువంటిది, ఆయన ఉదయం 2 ఇడ్లీలు పంచదారతో తింటాడంటే ఎంతో ఆశ్చర్యపోవాల్సిన విషయం. అయితే ఆయన ఓర్పు ఎక్కువగా ఉండటానికి కారణం కూడా ఈ మితాహారమే. అతి ఆహారం తీసుకునే వాళ్ళు ఒక రకంగా మగతగా ఆవలిస్తూ ఉంటే, తక్కువ ఆహారం తీసుకోవటం కారణంగా చంద్రబాబు చురుగ్గా ప్రకాశవంతంగా ఉండటానికి ఒక ఇది ఉంది. ఇంకా ఇక్కడ ఒక చిన్న విషయాన్ని నేను చివరికి చెప్పాల్సిన అవసరం ఉంది. నేను 2018 జనవరిలో నా పుస్తకం అందరికీ తెలుసు, శ్రీకృష్ణదేవరాయల వంశమూలాలు అనే గ్రంథం రాయటం. ఆ గ్రంథం ఆవిష్కరణ గండికోట ఉత్సవాల్లో, కడప జిల్లా జమ్మలమడుగు దగ్గర గండికోట ఉత్సవాల్లో జరగాల్సి ఉంది. దానికి చంద్రబాబే ఆవిష్కర్తగా రావాల్సి ఉంది. అయితే అనుకోని రీతిలో ఆయన వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేటటువంటి దావోస్, స్విట్జర్లాండ్ దావోస్లో జరిగేటటువంటి ఒక సభకి అనుకోని రీతిలో వెళ్లాల్సి వచ్చి ఆ గండికోటలో కార్యక్రమం వాయిదా పడింది. ఆయన ఈ ఆవిష్కరణని వీలైతే సెక్రటేరియట్లోనే జరుపుకోండి అని చెప్పనే పద్ధతిలో సూచిస్తే, అప్పటికప్పుడు నేను తెనాలి నుంచి బయలుదేరి ఆ ఆవిష్కరణ సభకి వెళ్ళటం జరిగింది. వెలగపూడి సెక్రటేరియట్కి చేరుకోవటం కోసం ప్రయత్నించినప్పుడు అప్పుడే ఆయన మంత్రివర్గ సమావేశం కోసం లోపలికి వెళ్ళిపోయారు. ఆ మంత్రివర్గ సమావేశం ఆ రోజు సాయంత్రం 5:30 వరకు మారధానగా ఏకబిగిన జరిగింది. మంత్రివర్గ సమావేశం అయిపోగానే మంత్రులందరూ ఎవరి దారిన వాళ్ళు పిల్లలాగా, కాన్వెంట్ పిల్లలు స్కూల్ వదిలేస్తే బయటికి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయారు. కానీ ఆయన మాత్రం తన పట్టుదల వదలకుండా మంత్రివర్గ నిర్ణయాలని ఎప్పుడు మంత్రి కాల్వ శ్రీనివాసులు మీడియాకు వివరించే పరిస్థితి ఉంటే, ఈయన ఆ రోజు తను కూడా ఉండి ఆ మంత్రివర్గ నిర్ణయాలను విలేకరులకు వివరించడం అనేది జరిగింది. మొత్తం అయిపోయి ఆయన బయటకు వచ్చేటప్పటికి 9 వస్తుంది. అప్పుడు ఆవిష్కరిస్తానని చెప్పని ఆయన రోజంతా చర్చల్లో మునిగి తేలినా కూడా ఏమాత్రం అలసట లేకుండా ప్రశాంతంగా నవ్వుతూనే బయటికి రావటం నాకు ఎంతో ఆశ్చర్యం కలిగించింది. సారీ అమ్మా, లేట్ అయింది అన్నారు ఆయన నవ్వుతూ నా భుజాన్ని స్పృశించి. క్లుప్తంగా ఆవిష్కరణ కార్యక్రమం పూర్తయింది. అంతకుముందే ముఖ్యమంత్రి గారి కార్యదర్శి రాజమౌళి గారు నా పుస్తకం గురించి ఆయనకి బ్రీఫింగ్ ఇచ్చినట్లున్నారు. అయినా నా ధర్మంగా నేను రచయితగా నా పుస్తకాన్ని గురించి ఆయనకి క్లుప్తంగా వివరించడం జరిగింది. ఆయన సావధానంగా నేను చెప్పిందంతా విని, నేను ఇచ్చిన పుస్తకం కాపీని తీసుకుని నేను తప్పకుండా చదువుతాను, ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఆఫ్టర్ రీడింగ్ అన్నారు. తిరిగి అదే ప్రసన్న వదనంతో నన్ను అభినందనాపూర్వకంగా మృదువుగా స్పృశిస్తూ ఆ తర్వాత పుస్తకం మీద ఆయన సంక్షిప్తంగా మాట్లాడారు. ఇది ఆయన వ్యవహార శైలి. అంత అలసిపోయి ఉండి గంటల తరబడి ఆయన జరిగిన ఉదయం 10 నుంచి రాత్రి 9 వరకు సమావేశంలో, మంత్రివర్గ సమావేశంలో ఆయన సతమతమైపోయి మునిగి తేలిన వ్యక్తి బయటికి వచ్చినా కూడా ఏమాత్రం ముఖంలో ఆయన అలసట కనిపించనివ్వకుండా చక్కటి నవ్వు ముఖంతోనే నన్ను పలకరించడం, ఆయన యొక్క గొప్పతనాన్ని నేను ప్రత్యక్షంగా చూసి తెలుసుకున్నటువంటి ఆ సన్నివేశాన్ని మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని అది కూడా చెబుతూ, ఈ చంద్రబాబు యొక్క ప్రత్యేకతల్ని నాకు చేతనైన మేరకు ఆయన యొక్క జీవితాన్ని, ఆయన ఎదుర్కొన్నటువంటి ముఖ్యమంత్రిగాను ప్రతిపక్ష నాయకుడుగాను ఆయన ఎదుర్కొన్నటువంటి అంశాలని, అదేవిధంగా వెన్నుపోటుదారుడని చెప్పనే అపకీర్తిని మోస్తూ కూడా ఆయన దాన్ని అబద్ధమని నిరూపించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అకళంకమైన సేవలు చేస్తూ నిత్యం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఆయన పనిచేస్తూ ఈ విధంగా ఉండటం అనేటటువంటిది చాలా గొప్ప విషయం అనేది మళ్ళీ అందరం ఒకసారి ఆంధ్రప్రదేశ్కి ఆయన సేవలు ఇంకా బహుకాలం పాటు ఆయన జీవించి మరిన్ని సేవలు అందజేయగలరని ఆశించటం మన ధర్మం అని చెప్పని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.